శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన సి థామస్ రెడ్డి గారు. దీనిలో మనం అధ్యాయం 17 విన్నవి కన్నవి అనేటువంటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం శేషాద్రి గారి చెల్లెలు ఒక ప్రశ్న అడుగుతారు మాస్టర్ గారిని. ఆ 3 రోజుల్లో పారాయణ చేయవచ్చా ఆపాలా అని అడుగుతారు. దానికి మాస్టర్ గారు చెప్పిన సమాధానం అన్నమాట, నీవు తాకితేనే మైలు పడిపోయే స్థితిలో బాబా ఉంటే ఆయన ఎందుకు పూజించడం, అది నేను చెప్పేదమ్మా అని చెప్పారు. మనం తాకగానే ఆయన పుణ్యం మనకు వచ్చి మన పాపం తొలగిపోతుంది నాకు తెలిసినంతలో అని చెప్తారు మాస్టర్ గారు. కొందరు అడిగినప్పుడేమో ఆరోగ్యం బాగుండి మనసుకు చింత కష్టం లేకపోతే స్నానం చేసుకొని పారాయణ నామం చేసుకోవచ్చు, మీకు బుద్ధి పుట్టిన చోట కూర్చుని అని చెప్పారనమాట. అంటే వాళ్ళ భావాలని బట్టి మాస్టర్ గారు వాళ్ళని సరిచేయడం అనేది చేశారనమాట. ఇంకా మనం నిన్న ఎం రామచంద్రరావు గారు మాస్టర్ గారి గురించి చెప్పినవి మనం చదువుకున్నాం. అంతేకాకుండా శ్రీ ఆనంద వెంకటేశ్వర్లు వారు మాస్టర్ గారితో పొందిన అనుభవాలు, ఆయన పరీక్షల్లో ఎట్లా మాస్టర్ గారి దయ వల్ల ఆయన ఎట్లా ఉత్తీర్ణులయ్యారు పరీక్షలో అన్నది కూడా మనం చదువుకున్నాం. తర్వాత శ్రీ చెన్నయ్య గారు చెప్పిన వాటిని మనం మాస్టర్ గారు ఏం చెప్పారో వాటిని అన్నిటిని ఆయన చెప్పిన వాటిని కూడా మనం చదువుకున్నాం. తర్వాత రత్నకుమారి గారు ఈవిడ చెప్పినది కూడా మనం నిన్న ఈవిడ ఏం చెప్పారంటే, మాస్టర్ గారు వారింటికి రావడము, వారిని చక్కగా మాస్టర్ గారిని సోఫాలో కూర్చోపెట్టి వెండి పళ్ళెంలో వారి రోజాల్లాంటి మృదువైన పాదాలను కడిగి మెడలో గులాబీ మాల వేసి నుదుట చక్కటి నామం పెట్టి అష్టోత్తర శతనామాలు చదివి హారతి ఇచ్చేవారట మాస్టర్ గారికి. మాస్టర్ గారితోనేమో నాకు పారాయణ ఇష్టం అండి, మా వారికి పూజ ఇష్టం, అంటే ఎవరికి దేనిపై ఆసక్తి ఉంటే అది చేసుకోవచ్చు అని చెప్పారట. అదే వారిలోని సద్గురు తత్వం అని చెప్పి రత్నకుమారి గారు చెప్తున్నారనమాట. మాస్టర్ గారు ఆశీస్సుల ఫలితంగానే వారింటికి శ్రీ రామిరెడ్డి తాతగారు, అనసూయ మాత వంటి మహనీయులు కూడా వారింటికి రావడం జరిగిందనమాట. అదంతా మాస్టర్ గారి అనుగ్రహం అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. మిగిలింది మనం ఈరోజు చదువుకుందాం. శ్రీ కేవి సుబ్రహ్మణ్యం శ్రీ దత్తసాయి మందిరం నెల్లూరు 1977లో జనవరి 9న శ్రీ షిరిడి సాయి మందిరం నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో ఆర్ఎల్ రెడ్డి గారు శ్రీ భరద్వాజ్ గారిని నాకు పరిచయం చేస్తూ వారి గురించి గొప్పగా చెప్పారు. తర్వాత విద్యానగర్ వెళ్ళి దర్శించి వచ్చాను. 1986 జూలైలో మొదటిసారిగా వారు ఈ దత్తసాయి మందిరంలో అడుగుపెట్టిన నాటి నుండి వారి ఆశీస్సులతో ప్రతి గురువారం ఏ ఆటంకం లేకుండా సత్సంగం జరుగుతున్నది. వారు ఇక్కడికి వస్తే చిన్న గదిలో ఉండేవారు. దత్త సాక్షాత్కారం పొందిన నిష్ఠాగరిష్ఠులకు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, ఈయన చందోళ్ళు శాస్త్రి గారు అంటారు కదా, ఆయన భరద్వాజ్ గారు ఇద్దరూ కలిసి 2/11/87న ఇక్కడ శ్రీ దత్త సాయి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. శ్రీ శాస్త్రి గారు శ్రీ మాస్టర్ గారిని ప్రేమతో కౌగిలించుకున్నారు. ఇది చాలా ముఖ్యమైనదండి. ఈయన శ్రీ కేవి సుబ్రహ్మణ్యం గారని నెల్లూరు దత్తసాయి మందిరం అంట. ఈయన 1977లో జనవరి 9న షిరిడి సాయి మందిరం నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో మాస్టర్ గారిని కలిశారట. ఆయన రెడ్డి గారు అని ఆయన మాస్టర్ గారిని పరిచయం చేసి మాస్టర్ గారు చాలా గొప్పవారని చెప్పారట. తర్వాత ఈయన విద్యానగర్ వెళ్ళి మాస్టర్ గారిని దర్శించి వచ్చారట. 1986 జూలైలో మొదటిసారిగా మాస్టర్ గారు ఈ దత్తసాయి మందిరంలో అడుగుపెట్టారట. అప్పటి నుంచి
మాస్టర్ గారి ఆశీస్సులతో ప్రతి గురువారం ఏ ఆటంకం లేకుండా వాళ్ళకి ఆ మందిరంలో, బాబా మందిరంలో అక్కడ సత్సంగం జరుగుతూ ఉన్నదట. మాస్టర్ గారు ఆశీస్సుల ఫలితంగా మాస్టర్ గారు ఎప్పుడైతే ఆ మందిరంలోకి విచ్చేశారో అప్పటి నుంచి అక్కడ సత్సంగం కొనసాగుతూనే ఉందట. వారు ఇక్కడికి వస్తే చిన్న గదిలో ఉండేవారు. మాస్టర్ గారు కనుక అక్కడికి వస్తే కనుక ఒక చిన్న గదిలో ఉండేవారట. దత్త సాక్షాత్కారం పొందిన నిష్ఠాగరిష్ఠులకు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, ఈయన అందరికీ తెలిసిన వారే. ఈయనకి దత్త సాక్షాత్కారం ఉంది, చాలా నిష్ఠాగరిష్ఠులు. ఈయన మంచి ఆచారం అదే ఉన్న ఆయన అన్నమాట. ఆయన మాస్టర్ గారు ఇద్దరూ కలిసి 2/11/87 ఇక్కడ శ్రీ దత్తసాయి విగ్రహ ప్రతిష్ఠ చేశారట. ఆయనేమో నిష్ఠాగరిష్ఠుడు, ఆయన మనకేమో అది మాస్టర్ గారు తెలుసు కదా, సాయి సాంప్రదాయంలో ఆయన ఉంటారు. ఎట్లా కుదిరిందండి కదా, ఎంత ఆశ్చర్యం మనకి. ఆయన నిష్ఠాగరిష్ఠులు పక్కన, ఇటు చూస్తే బాబా చాలా మితంగా పాటించారు ఆయన. అసలు ఎట్లా కుదిరింది చెప్పండి. అట్లా అంట ఆయన మాస్టర్ గారితో వచ్చి అక్కడ శ్రీ దత్త శ్రీ సాయి విగ్రహ ప్రతిష్ఠ చేశారట. శ్రీ శాస్త్రి గారు శ్రీ మాస్టర్ గారిని ప్రేమతో కౌగిలించుకున్నారు. శాస్త్రి గారు, ఆయన చందోల్ శాస్త్రి గారు అంటే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మాస్టర్ గారిని ప్రేమతో కౌగిలించుకున్నారట. ఆయన ఎంతో నిష్ఠాగరిష్ఠులైన అలాంటి ఆయన మాస్టర్ గారిని కౌగిలించుకున్నారట. చూడండి మనకి అసలు అది ఎలాగా అనిపిస్తుంది చూడండి. అసలు చూస్తే ఆయనేమో నిష్ఠాగరిష్ఠులు, మాస్టర్ గారేమో బాబా మార్గంలో ఉన్నది, బాబా ఏమో ఆయన అంతా మితంగా పాటించిన ఆయన ఈ ఆచారాలు ఇవన్నీను కదా. అంటే ఒక జ్ఞానే గుర్తించడం అనేది జరుగుతుంది. అంటే మాస్టర్ గారు ఏంటి, ఆయన స్థితి ఏంటి అన్నది ఆయనకు తెలుసు, రాఘవనారాయణ శాస్త్రి గారికి. అందుకే మాస్టర్ గారితో పాటు ఆయన విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి వచ్చారు. మాస్టర్ గారిని అట్లా ప్రేమతో ఆయన కౌగిలించుకున్నారు. 1989 ఏప్రిల్ 11న శ్రీరామనవమికి మా దత్తసాయి మందిరానికి రమ్మని ఆహ్వానిస్తూ ఏప్రిల్ 5వ తేదీన నేను ఉత్తరం రాయగా వారి సమాధానంగా వ్రాసిన జాబు 10వ తేదీన చేరింది. మీరు నాకు ఆహ్వానం పంపడం ఏమిటి, అది నా గురువు సమర్థ సద్గురు శ్రీ సాయినాథునిది, ఎప్పుడు బుద్ధి పెడితే అప్పుడు వస్తుంటాను అని శ్రీ మాస్టర్ గారు రాశారు అని అంటారు శ్రీ సుబ్రహ్మణ్యం గారు. అయ్యో మీరు రమ్మండం ఏంటి, ఆహ్వానం పంపడం ఏంటి, అది నా సద్గురువైన సాయినాథుల వారిది, నేను ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు వస్తానని చెప్పి మాస్టర్ గారు చెప్పారట. ఆచార్యుల వారిచే స్ఫూర్తి నొంది సాయిబాబా మిషన్, ఒంగోలు మున్నగ ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలకు అనేక విధాల ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారు శ్రీ సుబ్రహ్మణ్యం గారు. శ్రీ పి సుబ్రహ్మయ్య, గొలగమూడి, నెల్లూరు జిల్లా. ఒకరోజు ఒక రైతు వచ్చి, మీరు ఒక్కసారి నా కొరకు బాబాను ప్రార్థన చేయండి, నా కష్టాల నుండి గట్టెక్కుతాను అన్నారు. అందుకు మాస్టారు, నేను ప్రార్థన చేస్తే మీ కష్టాలు తీరడం ఏంటి, మీరే బాబాని ప్రార్థించండి, ఆ కరుణామయుడు అందరినీ రక్షిస్తాడు అన్నారు. ఆ రైతు, లేదు సార్, ప్రార్థన చేస్తానని ఒక్క మాట అనండి, వెళ్తాను అంటాడు. అలా చేయకూడదు అంటారు శ్రీ మాస్టర్ గారు. మాస్టర్ గారు అలా అనడానికి కారణం తర్వాత తెలిసింది. ఆ రైతు మాస్టర్ గారి వద్ద ఎంతో మేలు పొందాడు. ఎన్నిసార్లు సహాయం పొందినా ఆ వ్యక్తిలో మార్పు రాలేదు. ఆ రైతు వ్యవసాయ కూలీలకు తక్కువ కొలతలతో నాసిరకం గింజలిస్తాడు. అతని సంస్కారంలో మార్పు తేవడమే శ్రీ మాస్టర్ గారి ప్రయత్నం అన్నమాట. ఎప్పుడు ఇది మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, మనకి మహాత్ములు మన కష్టాలు కోరికలు ఇవన్నీ తీరుస్తున్నారంటే అర్థం ఏంటంటే మనం సన్మార్గంలోకి వస్తామన్న హోప్ తోటి అనమాట. మనం మారుతాం, సన్మార్గంలోకి వస్తాం అన్న ఉద్దేశంతో వారు మన కోరికలు తీర్చడం ఇవి చేస్తూ ఉంటారు. ఒక రోజుట ఒక రైతు వచ్చి, మీరు ఒకసారి నా కొరకు బాబాను ప్రార్థన చేయండి, నా కష్టాల నుండి గట్టెక్కుతాను అన్నట్టు. అందుకు మాస్టరు, నేను ప్రార్థన చేస్తే మీ కష్టాలు తీరడం ఏమిటి, మీరే బాబాని ప్రార్థించండి, ఆ కరుణామయుడు అందరినీ రక్షిస్తాడని చెప్పారట. ఆ రైతు, లేదు సార్, ప్రార్థన చేస్తానని ఒక్క మాట అనండి, వెళ్తాను అన్నట్ట. అలా చేయకూడదు అన్నట్ట మాస్టర్ గారు. శ్రీ మాస్టర్ గారు అలా అనడానికి కారణం ఏంటన్న తర్వాత తెలిసింట. ఆ రైతు మాస్టర్ గారి వద్ద ఎంతో మేలు పొందేట, చాలా మేలు పొందాడు మాస్టర్ గారి దగ్గర. కానీ ఎన్నిసార్లు సహాయం పొందినా ఆ వ్యక్తిలో మార్పు రాలేదు. చూడండి,
ఎన్నోసార్లు సహాయం పొందాడు. కానీ ఆ వ్యక్తిలో మాస్టర్ గారు మార్పు రావాలనుకున్న మార్పు అతనిలో రాలేదన్నమాట. ఆ రైతు వ్యవసాయ కూలీలకు తక్కువ కొలతలతో నాసిరకం గింజలు ఇస్తాడు. ఆ రైతు ఏం చేస్తాడట, వ్యవసాయ కూలీలకు నాసిరకమైన గింజలు ఇస్తూ ఉంటాడట. అతని సంస్కారంలో మార్పు తేవడమే శ్రీ మాస్టర్ గారి ప్రయత్నం అన్నమాట. మాస్టర్ గారు ఎందుకు అతనికి కష్టాలు తీర్చి అన్ని ముందు అంత చేశారంటే అతని సంస్కారాల్లో మార్పు తీసుకురావడం కోసం. అయినా అతను ఎక్కడ ఆ కృతజ్ఞతాభావం లేదు. అది తీరిన తర్వాత మరి బాబా మార్గంలోకి రావాలి కదా, చక్కగా ఉండాలి కదా అందరితోటి. అతను అట్లా లేడు. అందువలన మాస్టర్ గారు నువ్వే ప్రార్థించుకో, నేను అట్లా చేయకూడదు అని చెప్పారనమాట. ఒకసారి ఒంగోలుకు గొప్ప ఉపన్యాసకులు గాలి శేషగిరిరావు గారు ఆచార్యుల వారి జయంతి రోజు వచ్చారు. అందరి ఎదుట ఆయన మాస్టర్ గారికి పూలమాల వేసి పాద నమస్కారం చేసుకున్నారు. శ్రీ మాస్టర్ గారు ఇదేంటి అనగా, అదంతే మాస్టర్ గారు, దైవానికి నమస్కరించడం మా విధి అన్నారు. ఒకసారి గొప్ప ఉపన్యాసకులు గాలి శేషగిరిరావు గారు ఆయన ఆచార్యుల వారి మాస్టర్ గారి జయంతి రోజు వచ్చారట. అందరి ఎదుట ఆయన మాస్టర్ గారికి పూలమాల వేసి పాద నమస్కారం చేశారట. మాస్టర్ గారు అన్నారట, ఇదేంటండి అన్నారట. అదంతే మాస్టర్ గారు, దైవానికి నమస్కరించడం మా విధి అన్నారట. ఆయన అంత గొప్ప ఉపన్యాసకులైన ఆయన కూడా మాస్టర్ గారికి మాల వేసి పాద నమస్కారం చేసుకున్నారట. అంటే మీరు దైవం అని చెప్పి ఆయన నమస్కరించారట. మాస్టర్ గారు సాధన గురించి చెబుతూ ఒకసారి విజయవాడలో సాయంత్రం షికారుగా వెళ్తూ లేడీస్ హాస్టల్ దారిలో వెళ్తే బాగుంటుంది అని అనిపించగానే వెంటనే వేరే దారిలో వెళ్ళి విజయవాడంతా తిరిగి చివరకు కాళ్ళు నొప్పి పెట్టి ఒక చోట కూర్చుండిపోగా తెలిసిన వారు రిక్షాలో ఇంటికి తీసుకొచ్చారు. మరొకసారి శ్రీ కృష్ణమూర్తి బంధువుల పెళ్లికి వెళ్ళినప్పుడు మనసులో బజారుకి వెళ్ళి కాఫీ త్రాగి రావాలని బలంగా అనిపించగానే అట్లే గదిలో 4 గంటల పాటు కూర్చుని ఉండిపోయారు. చివరికి పెళ్లి పందిరిలోనికి కూడా వెళ్లకుండా అని చెబుతారు సుబ్బరామయ్య గారు. దీంట్లో ఏంటంటే మాస్టర్ గారు ఒక సాధకుడు ఎట్లా ఉండాలి అన్నదాన్ని చెప్పారనమాట. అంటే మనం మనసును ఎట్లా నిగ్రహించాలి అనేదాన్ని మన కోసం వారికి ఆపాదించుకుని ఇట్లాంటివి చెప్పడం జరిగిందనమాట. మాస్టర్ గారికి ఒకసారి బంధువులు పెళ్ళికి వెళ్ళారట. వెళ్తే ఆయనకి కాఫీ తాగాలని చాలా అనిపించిందట. అప్పుడు గదిలో 4 గంటలు అసలు ఎందుకు అనిపిస్తుంది కాఫీ తాగాలని అనిపించి మాస్టర్ గారు 4 గంటల పాటు అట్లా కూర్చుని ఉండిపోయారట. చివరికి పెళ్ళి పందిరిలో కూడా వెళ్లకుండా, ఆయన పెళ్ళికి కూడా వెళ్లకుండా మాస్టర్ గారు కాఫీ తాగాలని అనిపించినందుకే అంతలా ఉండిపోయారట. మనం ఏం చేస్తాం, ఏముంది కాఫీ తాగాలనిపిస్తే తాగుతాం అంతే. అంతేగాని ఆ మనసును మనం నిగ్రహించాం. చూడండి, ఏ విషయంలోనైనా సరే స్వీట్ తినాలనిపిస్తుంది తింటాం, కూర్చోవాలనిపిస్తుంది కూర్చుంటాం. కానీ మాస్టర్ గారికి ఎట్లా చేసేవారు ఆయన సాధన అంటే కూర్చోవాలనిపిస్తే నుంచునేవారట, నుంచోవాలనిపిస్తే కూర్చునేవారట, రెస్ట్ తీసుకోవాలనిపిస్తే బాగా పనిచేసేవారు. అంటే మొత్తం నడిచి తిరగడం అవన్నీ చేసేవారట. అలా ఉండేట తిరగాలనిపిస్తే కూర్చునేవాళ్ళట. అట్లా ఆపోజిట్గా ప్రతిదీ అట్లా సాధన చేస్తూ మనసుని అట్లా ఒక సాధకుడిగా ఎట్లా మనసుని ఎట్లా లొంగదీయాలనే దాన్ని, ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి మనసుని అనేదాన్ని మనందరికీ చేసి చూపించారనమాట మాస్టర్ గారు. శ్రీ బీసీ వెంకటేశ్వర్లు 24/6/1980 శ్రీ భరద్వాజ గారిని ఉలవపాడు గ్రామానికి ప్రకాశం జిల్లా వచ్చినప్పుడు మొదటిసారి చూచాను. సాయితత్వం, ఆధ్యాత్మిక తత్వం గురించి వారు చెప్పేది నాకు చాలా నచ్చింది. నా గురుదేవుల ఆశీస్సులచే ఉదయగిరిలో సూఫీ సాంప్రదాయానికి చెందిన పీరాన్ ఓ పీర్ బాగ్దాద్ నివాజ్ హజరత్ హమీద్ బాబా గారిని మొదటిసారి దర్శించగా చక్కని ఆశీస్సులు ఇచ్చారు. ఇంకొకసారి బాబా గారి దర్శనానికి వెళ్ళగా డాక్టర్ గారు మనం వచ్చేటప్పుడు చెప్పుకుని రావాలండి అని 3 సార్లు అన్నారు. అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు. నేను వారి దర్శనానికి వచ్చే ముందు తొందరలో నా గురుదేవులకు శ్రీ మాస్టర్ గారికి చెప్పుకొని రాలేదని. హమీద్ బాబా గారు ద బిగ్ 5 ఆఫ్ సూఫిజం ఇన్ ఇండియా, హిందూ దేశంలో 5 మంది గొప్ప సూఫీ మహాత్ములు అనే గ్రంథం ఇచ్చారు. తర్వాత నా గురుదేవులు ద మిస్టిక్స్ ఆఫ్ సూఫిజం గ్రంథాన్ని అనువదించమన్నారు. ఉదయగిరిలో గురుదేవుల ఆశీర్వచనంతో చేసిన గురు పూర్ణిమ ఉత్సవంలో ముస్లిం క్రైస్తవ సోదరులు పాల్గొని సర్వమత సమ్మతిని తెలియజేశారు. దానికి
విసి వెంకటేశ్వర్లు అనే ఆయన చెప్తున్నారనమాట. మాస్టర్ గారు చెప్పిన సాయితత్వం, ఆధ్యాత్మిక తత్వం చాలా ఆయనకి నచ్చేవట. ఒకసారి మాస్టర్ గారి ఆశీస్సులతో ఉదయగిరిలో సూఫీ సాంప్రదాయానికి చెందిన పిరాన్ ఓ పీర్ బాగ్దాద్ నివాసి హజరత్ హమీద్ బాబా గారిని మొదటిసారి ఈయన దర్శించారట. హమీద్ బాబా అని ఆయన చక్కగా ఆశీర్వదించారట. ఇంకొకసారి బాబా గారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన అన్నారట, డాక్టర్ గారు మనం వచ్చేటప్పుడు చెప్పుకుని రావాలండి అనేసి 3 సార్లు అన్నారట. మనం వచ్చేటప్పుడు చెప్పుకుని రావాలి అని చెప్పారట. అప్పుడు కానీ ఆయనకు అర్థం కాలేదట. నేను వారి దర్శనానికి వచ్చే ముందు తొందరలో మాస్టర్ గారికి చెప్పుకొని రాలేదు. మామూలుగా ఏంటంటే మాస్టర్ గారికి చెప్పుకుని వెళ్తే చాలా అసలు ఆ మహనీయుల ఆశీస్సులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన ఏమో చెప్పుకుని వెళ్ళలేట, మాస్టర్ గారు చెప్పలేదు, చెప్పకుండా ఆయన వెళ్ళిపోయారట. వెళ్ళిపోతే ఆయన అన్నారట, హమీద్ బాబా గారు అన్నారట, వచ్చేటప్పుడు చెప్పుకొని రావాలండి అని చెప్పారట. అంటే మాస్టర్ గారికి చెప్పుకొని రావాలి అని ఆయనే గుర్తు చేసి చెప్పారనమాట. అప్పుడు హమీద్ బాబా గారు ద బిగ్ 5 ఆఫ్ సూఫిజం ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని ఇచ్చారట ఈయనకి. తర్వాత ది మిస్టిక్స్ ఆఫ్ సూఫిజం గ్రంథాన్ని అనువదించమన్నారు మాస్టర్ గారట. ఉదయగిరిలో గురుదేవుల ఆశీర్వచనంతో చేసిన గురు పూర్ణిమ ఉత్సవంలో ముస్లిం క్రైస్తవ సోదరులు పాల్గొని సర్వమత సమ్మతిని తెలియజేశారు. నేను సన్యసించాలి, అందుకు అనుమతిని ప్రసాదించమని కోరగా దానికి శ్రీ మాస్టర్ గారు, నీవలే నేను సన్యసించాలనే తపనతో చిన్నప్పటి నుంచి నా శరీరాన్ని మనసును సన్యాసం వైపు తీవ్ర సాధన చేశాను. కానీ శ్రీ సాయినాథుడు అంగీకరించక వివాహం చేసుకోవాలని ఆదేశించి నన్ను గృహస్థుని చేశారు. కాబట్టి శ్రీ సాయినాథుడే నాకు అలాంటి ఆదేశం ఇవ్వనప్పుడు నేను నీకు ఎలా అనుమతి ఇచ్చేది అని నన్ను ఆ ప్రయత్నం నుండి విరమింపజేశారు. ఈయన ఆనంద వెంకటేశ్వర్ల ఆయన మాస్టర్ గారితో అన్నారట, నేను సన్యసించాలి, అందుకు మీరు అనుమతిని ప్రసాదించండి అన్నారట. అంటే మాస్టర్ గారు చెప్పారట, నేను కూడా నీలాగే సన్యసించాలనే తపనతో చిన్నప్పటి నుంచి నా శరీరానికి మనసుకు సన్యాసం వైపు తీవ్ర సాధన చేశాను. మనందరికీ తెలిసిన విషయం, మాస్టర్ గారు సన్యసించాలనుకుంటారు, ముందు వివాహం చేసుకోకూడదు, సన్యసించాలని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే బాగా తీవ్ర సాధన చేస్తారు, మనసుని శరీరాన్ని దానికి తర్ఫీదిచ్చుకుంటారనమాట. కానీ శ్రీ సాయినాథుడు అంగీకరించక వివాహం చేసుకోవాలని ఆదేశించి నన్ను గృహస్థుని చేశారు. కానీ బాబా అది అంగీకరించలేదు కదా. మహాత్ముల రూపంలో మాస్టర్ గారికి చెప్పించి అమ్మగారిని వివాహం చేసుకునేలాగా చేశారు. కాబట్టి శ్రీ సాయినాథుడే నాకు అలాంటి ఆదేశం ఇవ్వనప్పుడు నేను నీకెలా అనుమతినిచ్చేది అని చెప్పి మాస్టర్ గారు అతని సన్యాసం తీసుకోవాలన్న దాన్ని ఆయనకి విరమింపజేశారట. 35/89 నాకు మొదటిసారి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు నన్ను అకాల మరణం నుండి కాపాడింది నా గురుదేవులే. కాబట్టి నేటికి నా గురుదేవులు సజీవులే. మా కుటుంబం అంతా శ్రీ మాస్టర్ గారిని సద్గురువుగా పూజించుకుంటున్నాము అంటారు శ్రీ విసి వెంకటేశ్వర్లు. ఇక్కడ ఏంటంటే ఆయనకి ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందట వెంకటేశ్వర్లు గారికి. వచ్చినప్పుడు మాస్టర్ గారు ఆ అకాల మరణం నుంచి ఈయన్ని కాపాడారట. కాబట్టి నేటికి నా గురుదేవులు సజీవులే, మా కుటుంబం అంతా మాస్టర్ గారిని సద్గురువుగా పూజించుకుంటున్నాము అని చెప్పి మాస్టర్ గారికి ఆయన ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారనమాట. నెక్స్ట్ రెవరెండ్ ఫాదర్ ఎస్ చిన్నప్ప గారు హైదరాబాద్. ఈయన ఒక ఫాదర్ చిన్నప్ప గారు అని ఆయన. రీసెంట్లీ ఐ హర్డ్ దట్ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ హ్యాస్ ఎక్స్పైర్డ్ వెరీ సడన్లీ. ఆయనట మాస్టర్ గారు ఆయన సమాధి చెందినట్టుగా ఆయనకి తెలిసిందట. దాని గురించి రాస్తున్నారు. ఐ వాంటెడ్ టు సీ హిమ్ పర్సనల్లీ బట్ నౌ ఐ లాస్ ద ఛాన్స్. ఆయన చూడాలనుకున్నట్ట మాస్టర్ గారిని, కానీ ఆయన చూడలేకపోయారట. అయ్యో ఇప్పుడు నాకు అవకాశం లేదనుకుంటున్నారు. ఐ హ్యావ్ ద ఫాలోయింగ్ బుక్స్ బై హిమ్. నిజానికి నిచ్చెనలు అంటే మతం ఎందుకు, ఏది నిజం, విజ్ఞాన వీచికలు, శ్రీ సాయినాథ ప్రబోధామృతం, ఈ బుక్స్ అన్నీ ఉన్నాయట ఆయన దగ్గర. ఆయనేమో ఫాదర్, చర్చ్ ఫాదర్ ఆయన. అలాంటిది ఆయన దగ్గర గ్రంథాలన్నీ ఉన్నాయట. ఇఫ్ యూ క్యాన్ గెట్ ఫర్ మీ అదర్ బుక్స్ ఆఫ్ హిస్ ఐ విల్ బీ గ్రేట్ఫుల్ టు యూ, ఎస్పెషల్లీ పూజ ఎందుకు, శ్రీ సాయి లీలామృతము, సద్గురు దర్శనము.
ఆయన అన్నారు, ఇంకా నాకు మిగతా గ్రంథాలు కూడా నాకు ఇస్తే నేను చాలా థ్యాంక్ఫుల్ నీకు, స్పెషల్గా పూజ ఎందుకు, శ్రీ సాయి లీలామృతము, సద్గురు దర్శనము, ఈ గ్రంథాలు నాకు కొంచెం ఇప్పించండి మాస్టర్ గారు రాసినవని చెప్పారట. ఇఫ్ యూ కెన్ సెండ్ దీస్ ఐ కెన్ బీ ever grateful to you. I express my heartily condolences to you. You have lost a great guru, but if you send me these books, I can be ever grateful to you. With best wishes and prayers, sincerely yours, S. Chinnappa. ఈయన రాశారండి. అది ఈ ఫాదర్ ద్వారా మా బుక్స్ పంపించమని రాశారనమాట. ఆయన చాలా గొప్ప గురువుని నువ్వు కోల్పోయావు, కానీ నాకు నువ్వు ఈ బుక్స్ పంపిస్తే కనుక నేను చాలా గ్రేట్ఫుల్ టు యూ అని చెప్పారనమాట. ఈ ఫాదర్ ద్వారా మాస్టర్ గారు బైబిల్పై వ్యాఖ్యానం గ్రంథాలు తెప్పించుకున్నారనమాట అప్పట్లో. అలా మాస్టర్ గారు తెలుసు ఆయనకి. శ్రీ బచ్చల బాలయ్య గారు మాజీ మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే మరియు ప్రెసిడెంట్, శ్రీ సాయిబాబా కల్చరల్ మిషన్, ఒంగోలు. ఆయన ఇలా చెప్తున్నారు, బాబా గారు శ్రీ మాస్టర్ గారు ఈ ఒంగోలు పట్టణంలో శ్రీ సాయి గురించి పండు ఒలిచినట్లు చెప్పారు. ఈ బాబా మందిరం ఇంత గొప్పగా ఏర్పడడానికి మూల పురుషుడు ఆయనే, మాస్టర్ గారే అని చెప్తున్నారు. ఈ బాబా మందిరం ఇంత గొప్పగా ఈరోజు ఏర్పడడానికి కారణాన్ని మూల పురుషుడే మాస్టర్ గారు ఉన్నాయి. ఆయనే కాండం, ఆయనే తర్వాతే మేమంతా. అందరము దీన్ని నిస్వార్థంగా భక్తితో కాపాడుకుంటూ వస్తున్నాము. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో కానీ శ్రీ మాస్టర్ గారి పరిచయం నాకు కలిగింది. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో ఇప్పుడు మాస్టర్ గారి పరిచయం అనేది నాకు కలిగింది అంటున్నారు. వారి సమాధి ఘట్టంలో పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. అవధూతల విషయం తెలుసుకున్నాక శ్రీ మాస్టర్ గారు కూడా ఒక అవధూతతో సమానమే అనిపించింది. శ్రీ పూర్ణానంద స్వామి గారు శ్రీ మాస్టర్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. భౌతికంగా ఉన్నప్పటికంటే వారు మహాసమాధి అనంతరము వారి విలువ అందరికీ తెలుస్తున్నది. ఎప్పుడైనా అంతేనండి, ఏ మహాత్ములైనా వారు భౌతికంగా ఉన్నప్పుడు కంటే వారి సమాధి అయిన తర్వాత వారి గొప్పతనం చాలామందికి తెలుస్తుంది. తెలిసి అందరూ రావడం జరుగుతుంది. వారి శరీరంతో ఉన్నప్పుడు చాలా తక్కువ మంది ఉంటారు భక్తులు అక్కడ. శ్రీ ప్రకాశం పంతులు గారి వంటి పెద్ద పెద్ద నాయకులనే ప్రజలు మర్చిపోతున్నారు, కానీ శ్రీ మాస్టర్ గారు భక్తుల హృదయాల్లో సుస్థిరంగా నిలిచి ఉన్నారు. ఎంతో దేశభక్తుల నాయకులు వాళ్ళనే ప్రజలు మర్చిపోతూ ఉంటారు, కానీ మాస్టర్ గారు మాత్రం భక్తుల హృదయాల్లో ఎప్పుడూ సుస్థిరంగా నిలిచిపోయి ఉన్నారని చెప్తున్నారు. మహాత్ముడిగా పూజించబడుతున్నారు. మాస్టర్ గారి అన్నగారు ఈ కృష్ణమాచార్య గారు కళాశాలలో నాకు లెక్చరర్గా వచ్చేవారు. ఈకే గారు ఈయన ఉన్న కాలేజీలో లెక్చరర్గా వచ్చేవారట ఈయన చదువుకునేటప్పుడు. కానీ మాస్టర్ గారి గురించి నాకు ముందు తెలియదు. శ్రీ మాస్టర్ గారు ఒంగోలు వచ్చాకే నాకు పరిచయం అయింది అంటారు. ఈకే గారికి తమ్ముడైనా సరే మాస్టర్ గారి గురించి ఈయనకి తెలియదట. కానీ ఒంగోలు వచ్చిన తర్వాత మాస్టర్ గారు వచ్చాకే మాస్టర్ గారితో పరిచయం అయింది అంటున్నారు ఈయన. ఇలా ఎంతోమందినండి ఆయనకి ఎవరు పరిచయం అయితే చాలు వాళ్ళందరినీ మాస్టర్ గారు సన్మార్గంలోకి తీసుకొచ్చేవారు అనమాట. ఆయన లేని ప్రేమ అందరి పట్ల, సర్వజీవుల పట్ల, సర్వ మానవాళి పట్ల ఎనలేని ప్రేమతోటి అందరినీ సంస్కరించడమే ఆయనదనమాట. మనం ముందు సత్సంగంలో కూడా మనం చెప్పుకున్నాం. నేను సత్సంగంలో ఆయన విమర్శించే వాళ్ళని కూడా ప్రేమించారట. ఎంత ఔన్నత్యం, ఎంత ఉన్నతమైన మనసు చూడండి. మనకి చిన్న మాట అంటేనే మనం తట్టుకోలేం. ఎవరైనా ఏదైనా అంటేనే లాగి పీకి చేసుకుంటూ ఉంటాం దాన్ని, ఆ విషయాన్ని చాలా పెద్ద చేసుకుంటాం. మళ్ళీ తిరిగి వాళ్ళని అనే వరకు మనకు స్థిమితం ఉండదు. ఎంత పైకి ఆపుకున్నా లోపల లోపల అనుకుంటూనే ఉంటాం, బాధపడుతూనే ఉంటాం. కానీ మాస్టర్ గారు మాత్రం అందరినీ సమానంగా, ఆయన విమర్శించే వాళ్ళని, ఆయన ప్రేమించే వాళ్ళని అందరినీ ఆయన సమానంగానే చూసుకున్నారు. దీని నుంచి మనం ఎన్నో మనం నేర్చుకోవచ్చు అనమాట. ఇట్లా చదువుకుంటూ ఉన్నప్పుడు అట్లా మాస్టర్ గారు ఎలా ఉండేవారు ఏంటి అలా చదువుకున్నప్పుడు వారి ఆచరణ అదే మనకి ఒక బోధగా కనిపిస్తుంది. మనం దాన్నే ఆచరించుకుంటూ వెళ్ళడమే. వారు ఏం ఆచరించి చూపించారో దాన్ని మనం ఆచరించుకుంటూ వెళ్ళడమే, అంతే చేయవలసింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.